మునుగోడు బై ఎలక్షన్ సమీపిస్తున్న సందర్భంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పందాతోటి ప్రచారానికి ముందుకెళ్తుంది. ఎత్తులకు పై ఎత్తులు చూస్తూనే ఉన్నాం. బ్రేకింగ్ మీద బ్రేకింగ్స్. జాతీయ పార్టీని తలపించేలా ఇంకో జాతీయ పార్టీ ఒకరికి వాళ్ళే ఎత్తులు పై ఎత్తులు. సో చివరికి అంతిమ నిర్ణయం మాత్రం ఓటరే తేల్చాలి. ఆ ఓటర్ దగ్గరికి ఎలాగ ముందుకెళ్తున్నారనే విషయంలో వివిధ పార్టీల నుంచి చెందిన వాళ్ళు, వివిధ నియోజకవర్గాల నుంచి చెందిన వాళ్ళు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైనా సరే అందరూ వచ్చి ఓటర్ నాయుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మునుగోడు నియోజకవర్గం సంస్థాన నారాయణపురం మండలం అలా చూసినట్టయితే సర్వేల్ గ్రామం ఎంపీటీసీ యూనిట్ 1లో మరి పరిగి భారతీయ జనతా పార్టీ నాయకులు మిట్ట పరమేశ్వర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతోటి సర్వేల్లో ప్రచారం చేస్తున్న సందర్భంగా వారి మాటలను తెలుసుకుందాం. కేవలం కాంట్రాక్టర్ ఎన్నికలే అంటారు, దీన్ని ఎలా చూడాలి మరి? కాంట్రాక్టర్ అనేది ఓన్లీ ఆయన వృత్తి, ఇప్పుడు కాదు ఒక 30 ఏళ్ళ నుంచి ఆయన కాంట్రాక్టరే. అండ్ కాంట్రాక్టర్ ఎన్నికలు అనాల్సిన అవసరం ఏముంది? మరి కుస్కుట్ల ప్రభాకర్ రెడ్డి కూడా భూములు దోపిడీ చేసిండు, స్కాములు చేసిండు, అన్నీ చేసిండు. మరి అది ఆయనను కూడా అనాలి కదా. మరి ఆయన సొంత ఊరికి రోడ్ వేసుకోలేని చాతగాని దద్దమ్మ కుస్కుట్ల ప్రభాకర్ రెడ్డి. ఆయన ఎలక్షన్ కంప్లీట్ చేసి ఆయన గురించి ప్రచారం చేసుడు అనేది అది వేస్ట్ పని అది. అండ్ మా అందరూ కార్యకర్తలు చాలా తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈసారి రాజగోపాల్ రెడ్డి అన్నని ఖచ్చితంగా గెలిపిస్తారు బీజేపీ పార్టీ నుంచి. ఈసారి అంటారు, పోయినసారి కూడా ఆయనే ఉన్నాడు మరి ఎమ్మెల్యేగా, ఏం చేయలేదు, ఊళ్ళలో కూడా రాలేదు, జుబ్లీహిల్స్లో ఉంటాడు, ఇంటి ముందర కుక్కలు ఉంటాయి, మనుషులు అంటే చీతరించుకుంటారు అని కూడా ప్రచారం చేస్తారు. మీరు అంటే రాజగోపాల్ రెడ్డిని ఆ విధంగా చూసే బదులు మీరు గ్రామాలలో తిరిగేటప్పుడు ఎంత సోషల్ వర్క్ చేసిండు అనేది ఒకసారి మీరు అడిగితే తెలుస్తుంది. ఇప్పటికే 5 మండలాలలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించాడు. ఇప్పుడున్న మన సర్వేల్ గ్రామంలోనే ఇల్లు లేని వాళ్ళకి 8 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు. గుడిలకి పైసలు ఇచ్చాడు. గుడి ఇష్యూస్ ఉంటే వాళ్ళకు 8 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. రకరకాల సోషల్ వర్క్ చేశారు. కాలు పోయిన వాళ్ళకి కాలు పెట్టించారు. వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ని అన్ని రకాలుగా ప్రజలకు ఉపయోగపడే పెద్ద సంస్థ అందరికీ యూటిలైజ్ అయ్యేటట్టు చేస్తున్నారు. మీరు ఇది గుళ్ళు అంటున్నారు, అయితే ప్రభుత్వం అయితే ఇంటింటికి కళ్యాణ లక్ష్మి, షాదీ మెమోరాకు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, వితంతుల పింఛన్లు కావచ్చు, ఎలాగ చూసినా ఒంటరి మహిళల పింఛన్లు కావచ్చు, ఎలాగ చూసినా ఇంటికి లబ్ధి చెందిన వాళ్ళే ఉన్నారు. ఇంకెందుకు ఈ మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ నాయకులే కావచ్చు, కాంగ్రెస్ నాయకులే కావచ్చు, ఏ పార్టీ నాయకులైనా మేమిచ్చే భగీరథ నీళ్ళే తాగిర్రు, మాది కదా అని ఎక్కడో ఒక చోట గుడి కట్టించడమో, ఎక్కడో ఒక చోట దెబ్బలు తాకిన వాళ్ళకి 5 లక్షలు ఇవ్వడం. మరి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ మీద కూడా మేము లక్షలు పంపించామని కూడా చెప్తారు. దీన్ని చెప్తారు మీరు అన్నీ ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్ అంతా అయ్యింటే ఊరికో ఎమ్మెల్యే, ఊరికో మినిస్టరు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు ఎందుకున్నారు? ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళకి ఓటు వేయాలి కదా. వాళ్ళవి చేసినవన్నీ జస్ట్ నామరూపమే, పబ్లిక్కి చూపించడానికే వచ్చినాయి. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. రైతులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, వాళ్ళకు వచ్చే 300లతోని వాళ్ళ బతుకులు ఏం మారవు. అది ఓన్లీ ఆయన అండ్ కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం తీసిస్తలేరు. మనం కట్టే పనులకి వెళ్ళి తీసిస్తున్నారు. వాళ్ళ సొంత ఇంట్లోకి వెళ్ళి పైసలు ఏం కడతలేరు. కానీ రాజగోపాల్ రెడ్డి ప్రజలకు సేవ చేయడానికే సొంత ఫండ్ నుంచి కూడా ఖర్చు పెడుతున్నారు. ఇంతకెళ్ళి చేయనప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మేము ఎకరానికి 5,000 ఇస్తున్నాం, సంవత్సరానికి 10,000 ఇస్తున్నాం, మరి 6,000 ఇచ్చి దులుపుకుంటుంది, ఎక్కువ ఇవ్వచ్చుగా మా మీద డెవలప్మెంట్ విషయంలో, మేము ఇక్కడ గురుకులాలు ఇస్తున్నాము, మరి కేంద్రం ఇచ్చినటువంటి స్కూల్ ఎందుకు నవోదయ స్కూల్ ఎందుకు ఇవ్వట్లేదు, కేంద్రం ఇచ్చినట్టు ఎయిమ్స్ ఎందుకు ఇవ్వట్లేదు, కేంద్రం ఇస్తున్నటువంటి కాజీపేట కోచ్ కానీ, టెక్స్టైల్ కావచ్చు, లెదర్ పార్క్ కావచ్చు, షుగర్ ఫ్యాక్టరీలు కావచ్చు, అలా చూసినట్టు యూరియా ఫ్యాక్టరీలు కావచ్చు, ఎందుకు ఓపెన్ చేయట్లేదు, తెలంగాణకు డెవలప్మెంట్కి ఎందుకు సహకరించట్లేదు అని వాళ్ళు అంటారు. దీని అలా చెప్పండి. కేంద్రం ఆల్రెడీ ఎన్ని రకాలుగా ఫండ్ అలొకేట్ చేయాలనో చేస్తూనే ఉంది. మనం తెలిసిన వాళ్ళకి తెలుసు దట్ కేంద్రం ఇచ్చే ఫండ్ కాకుండా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి. ఆ కాంట్రిబ్యూషన్లు అన్ని రంగాలలో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ చేయలేకపోతుంది. అందుకే రావాల్సిన స్కీమ్లన్నీ కూడా మూలకబడి ఆ ఫండ్స్ అన్నీ రిటర్న్ అవుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళ ప్రచారం చేస్తూ ఈ రోడ్లు వేసింది మేమే, మా నాయన ఉన్నప్పుడు వేసిండు, ఈ కరెంటు మా నాయన ఉన్నప్పుడు ఇచ్చిండు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇల్లు మా నాయన కట్టించిండు, టీఆర్ఎస్ వాళ్ళు పింఛన్లు చెప్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు కేవలం రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతం మీదనే ఆధారపడాలనా? రాజగోపాల్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా చాలా చేశాడు. పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చాలా చేశారు. వాళ్ళ ఫాదర్ చేసిన డెవలప్మెంట్ కంటే రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా చాలా ఎక్కువ చేశారు. అండ్ ఇప్పుడు ఆమెకి 1.5 ఇయర్ టైంలో ఆమెను గెలిపించి సాధించేది ఏం లేదు. ఆమె నామ మాత్రం ఏదో ఇవ్వాలని చెప్పి ఆమెకి పాల్వాయి శ్రవంతి గారికి టికెట్ ఇచ్చారు.
చిత్తశుద్ధి ఉండింటే ప్రాపర్ క్యాండిడేట్కి టికెట్ ఇస్తుండే, గెలిపిస్తుండే. కానీ వాళ్ళది ఆల్రెడీ థర్డ్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యారు కాబట్టి ఉట్టిగా ఎవరికొవరికి నామమాత్రం ఇవ్వాలా, ఆయన పెద్ద మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి శ్రవంతి గారు టికెట్ ఇచ్చారు అంతే. 2014 నుంచి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేసింది రామ మందిరం ఒకటి, త్రిపుల్ తలాక్, వ్యవస్థ పైన దాడులు, రాజ్యాంగం పైన దాడులు నిర్వహించింది తప్పించి ఈ ప్రాజెక్టు కట్టాము, మేము కాళేశ్వరం కట్టాము, నీళ్ళు ఇస్తున్నాము, ఇంకొకటి కట్టాము, చేస్తున్నాము, గురుకులాలు కట్టాము, తక్కువ ఉన్న గురుకులాలు కట్టాము. మరి కేంద్రం ఇలాంటివి ఏవి చేయకుండా కేవలం మతతత్వంతో మైనార్టీలను భయపెట్టించే విధంగా ముందుకెళ్తుంది. దమ్ముంటే వాళ్ళ డెవలప్మెంట్ గురించి నాతోటి రండి అని సవాల్ విసురుతుంది. దీనే చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న గురుకులాలు ఏవైతే ఉన్నాయో మనం లాస్ట్ 2 months నుంచి అన్ని గురుకులాలు చూస్తున్నాం. కప్ప పడ్డ ఫుడ్ పెడుతున్నారు, పురుగులు పడ్డ ఫుడ్ పెడుతున్నారు. ప్రతి ఒక్క గురుకులానికి 150 మంది పిల్లలు సిక్ అయ్యి హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళు చేస్తున్నది ఏంటిది లేదు. ఆల్రెడీ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. అవినీతి, రాష్ట్రం మొత్తం అవినీతి ఉంది. 4,50,000 కోట్ల అప్పు చేశారు. వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇప్పుడు ఏముందో మనకు తెలుసు. 40,000 కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు 1,40,000 కోట్లకు చేసి 1,00,000 కోట్లకు మనకు కుంభకోణం చేసిన కేసీఆర్ ఫ్యామిలీ ఇమీడియట్గా గద్దె దిగాల, రాజీనామా చేయాల. వాళ్ళకి ఎలాంటి నైతిక విలువలు ఉన్నా, ప్రజల మీద ఏమన్నా ప్రేమ ఉన్నా ఇప్పుడే రాజీనామా చేయాలా. రాజీనామా చేసి దిగిపోయి ఇంకెవరైనా వాళ్ళ దగ్గర సీనియర్ నాయకులు ఉంటే సీఎం గమ్మని నేను అంటున్నాను. సర్వేలో ఎలా ఉంది ప్రజల పరిస్థితి, ఏమంటారు అసలు ఓట్లు? మరి ఇక్కడ గతంలో చూసినట్టయితే 10,000 పైచీలకు ఓట్లు పడ్డాయి భారతీయ జనతా పార్టీకి. అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు, గొంగుడి మనోహర్ రెడ్డి వ్యతిరేకతం కావచ్చు. సో పార్టీ మారినంత మాత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు బీజేపీలోకి వచ్చారా? ఇక్కడ ఉన్న చాలామంది ఓటర్లు బీజేపీలో వచ్చారు. ఇక్కడ సంస్థాగతంగా కూడా సర్వేలు బీజేపీ, ఇప్పుడు మనం కూర్చున్న బూత్ కూడా చాలా స్ట్రాంగ్ బూత్ ఇది. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఈ బూత్ గెలుస్తున్నాము. భారతీయ జనతా పార్టీ బూత్ లెవెల్నే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి ఈ బూత్ గెలుస్తాము. ప్రతి ఇన్ఛార్జ్ వాళ్ళ బూతులు గెలుస్తారు. రాజగోపాల్ అన్న చాలా భారీ మెజారిటీతో ఈ ఎలక్షన్ గెలుస్తారు. ప్రభుత్వ ప్రతిపక్ష వాళ్ళు దుకాణాలు ఎత్తేసాయి. రావాల్సినటువంటి 31 తారీఖు నాడు దుకాణం బంద్ చేసుకున్నారు. ఆల్రెడీ అయిపోయింది. మెజార్టీ మాది 50,000 మెజార్టీ అని అంటారు. మరి ఈ ప్రచారం ఏంటో చెప్తారు. వాళ్ళు పెట్టుకున్న సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయింది. అండ్ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఏదన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక బూత్కి వచ్చి ప్రచారం చేసుడు మీరు చూసిర్రా? వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు. అందుకే మొత్తం యంత్రాంగం ఈడ పనిచేస్తుంది. ఆ యంత్రాంగం కాకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళ కోసమే పనిచేస్తుంది, కలెక్టర్ ఆఫీసులు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు. అన్ని రకాలుగా ఉన్న అడ్మినిస్ట్రేషన్ని మిస్యూజ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా చూస్తున్నారు. కాన్వేలలో టీఆర్ఎస్ కాన్వేలు తిరుగుతున్నాయి, దాంట్లో పైసలు పోతున్నాయి వస్తున్నాయి. బీజేపీ పార్టీ మాత్రం ప్రతి బండిని ఆపి ప్రతి బండిని చెక్ చేసి పంపిస్తున్నారు. ఇక్కడ మొత్తం గ్రాస్ మిస్యూజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, లాలెస్నెస్ ఇన్ ద స్టేట్. దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా కూడా పబ్లిక్ ఖండిస్తారు. మునుగోడు ప్రజలు కంపల్సరీ రాజగోపాల్ రెడ్డి గారికి ఫేవర్లో ఓటేస్తారు. రాజగోపాల్ రెడ్డికి ఫేవర్ అయ్యాలంటే ఓటర్లు కొనటము పనిచేస్తున్నారని లాగా చూస్తే 4 ఎమ్మెల్యేలను కొని 400 కోట్లతోటి బ్లాక్మెయిలింగ్ చేయాలని ఉన్నటువంటి పార్టీ అని కూడా ప్రచారం చేస్తారు. నిన్న మీరు చూశారు, బండి సంజయ్ అన్న గారు తడి బట్టలతోని లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి పోయి ప్రమాణం చేశారు. మాకు దాంట్లో ఎలాంటి సంబంధం లేదు. సవాల్ కూడా విసిరారు సీఎం గారికి సవాల్ కూడా విసిరారు. మీకు దమ్ముంటే, మీ పాత్ర ఏమీ లేకపోతే వారానికి 3 సార్లు హెలికాప్టర్ వేసుకొని చుట్టూ తిరిగిన యాదాద్రి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయమన్నారు. అది చేసినప్పటి నుంచి ఈరోజు దాకా సీఎం గారికి రిప్లై లేదు. ఈ కోర్టు తేల్చాల్సిన అంశం కదా, ఇంకా మూఢనమ్మకాలతోటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రమాణాలు చేసేది కాదు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం, అక్కడ జరిగిన ఆధారాలు బయట పెట్టి కోర్టు ద్వారా నీకు తేల్చింది కదా. సత్వరం అయితే అయ్యేది కాదు. ఎవరున్నారనేది ఎవరైనా సరే. మరి గుల్లకడ ఇలాంటి సమస్య తేల్తారంటారా? ఇప్పుడు మనం తెలుగు ప్రజలం, మనకు అలాంటి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఫస్ట్ మనం చూపించాము. ఆల్రెడీ కోర్టు కూడా నిన్న వాళ్ళని రిమాండ్లకు వెళ్ళి రిలీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చింది. ఏంటంటే ఎలాంటి ప్రూఫ్ లేదు. ఒకవేళ 15 కోట్లు ఆడ ఉండింటే మరి స్టీఫెన్ రవీంద్ర గారే కమిషనర్ గారు వెళ్ళినప్పుడు మరి ఆడ ఇంతమంది ప్రెస్ ఉండే, మరి ఉన్న 15 కోట్లు డిస్ప్లే చేయాలి కదా. అక్కడ ఒక రూపాయి లేదండి. ఆడ ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ మనుషులే. మనం చూసాం సోషల్ మీడియాలో నందకుమార్ అనేటోళ్ళు సంతోష్ రావుతో ఉన్నాడు, వివిధ మిగతా సీనియర్ లీడర్షిప్తో ఫొటోస్ ఉన్నాయి.
అంతా వాళ్ళే ఉన్నారు. డ్రామా కంపెనీ ఓపెన్ చేశారు. వాళ్ళు ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు. ఏదో రకంగా పబ్లిక్ని మభ్యపెట్టి ఎలక్షన్ ఏదన్నా పాజిటివ్ ఏమన్నా పొందగలుగుతామేమో అని ట్రై చేస్తున్నారు. ఏం చెప్తారు ఓటర్లకు, మీ బూత్ స్థాయి ఓటర్లకు? మా బూత్లో ఆల్రెడీ మేము చాలా పటిష్టంగా పనిచేసాము. ఖచ్చితంగా ఇప్పుడున్న బూత్ మేము గెలుస్తున్నాము. అండ్ మునుగోడు ప్రజలకు కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకి గురి కావద్దు. రాజగోపాల్ అన్న సోషల్ సర్వీస్ చేసిన మనిషి. అండ్ మీరు గంపగుత్తగా రాజగోపాల్ అన్నకి ఓటేయమని చెప్పి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.